తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని పార్టీ బిఎల్ఏలు బిఎల్ఓలతో కలిసి బూత్ లెవెల్లో పనిచేశారని, అందువల్ల ఒక అవగాహన వస్తుందని, దానితో బూత్ లెవెల్లో పని తేలికగా చేయవచ్చని తెలిపారు. ఈ నెల 27 నుంచి 40 రోజుల వరకు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవటం జరుగుతుందని, ప్రభుత్వం ఈ విధంగా సూపర్ 6లు ఒక్కొక్కటి నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలకు పరిష్కారం లేకపోతే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుంటాం, లేకపోతే ఆర్థిక పరమైన సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటాం, ఆర్థికేతర సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటాం, పార్టీ పరమైన సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటాం, పార్టీ రహితమైనటువంటి సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటాం, ఇతర పార్టీల యొక్క ఆలోచనలు తెలుసుకుంటాం, ఇతర పార్టీల యొక్క ఆలోచనతో కూడినటువంటి వ్యవహార శైలి ఎట్లా ఉందో తెలుసుకుంటాం, వాళ్ళు ఏ రకమైనటువంటి పోరాటానికి సిద్ధపడుతున్నారో తెలుసుకుంటాం, అసలు ఏ సమస్య మీద వాళ్ళు స్పందించాలనుకుంటున్నారో తెలుసుకుంటాం, ఆ స్పందించే విషయం ఉందా లేదా తెలుసుకుంటాం. ఇట్లా అనేక రకాలుగా పార్టీ పట్ల అవగాహన పెంచుకుంటూ పార్టీ ఏ రకంగా ముందుకు కొనసాగించాలని తెలుసుకుంటూ పార్టీని ఒక కార్యరూపంలో మనం నిర్మాణాత్మకమైనటువంటి ప్రక్రియలోకి ఈ రోజున పార్టీ మొట్టమొదటిసారిగా ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇది నిజమైన కార్యక్రమం. జరగాల్సింది, జరిపించుకోవాల్సింది, సమర్థతను నిరూపించుకోవాల్సింది, శక్తిని మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఇట్లాంటి వాటిలో. ప్రజల అండదండలు ఉన్నప్పుడు ఏ వ్యక్తికి నష్టం జరగదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజల అండదండలను తీసుకొని పార్టీ పరంగా మనం నడిచినప్పుడు ఆ పార్టీకి నష్టం రాకుండా ఉన్నది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలు. ఎందుకంటే మనందరం కూడా చాలా రకాలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల వల్ల మనకి నష్టం కంటే న్యాయం జరగదు.